లడ్డూ రాజకీయం మీద, తిరుమల చుట్టూ జరుగుతున్న పొలిటికల్ వ్యూహాల మీద జనం ఏమనుకుంటున్నారు? పబ్లిక్ రియాక్షన్ ఏంటి? సిట్ లడ్డూలో జంతువుల కొవ్వు కలవలేదు అని చెప్పినా కూడా మీడియా పదే పదే అదే పనిగా లడ్డూల్లో జంతువుల కొవ్వు కలిసింది అని వచ్చింది రిపోర్టు అని చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉంది కదా. ఇలాంటి అటెంప్ట్స్ మీద జనం ఏమంటున్నారు? ప్రజల అవగాహన ఏ స్థాయిలో ఉందో తెలియడానికి నేను ఒక వీడియో చూపిస్తాను మీకు. దాంతోపాటు రాజకీయ అవగాహన, పొలిటికల్ అటెంప్ట్స్ ఏ స్థాయిలో జరుగుతున్నాయి అని మనకి పట్టించేసేలాగా, కళ్ళ ముందు దొరికిపోయేలాగా పవన్ కళ్యాణ్ మాట్లాడిన ఒక మాటను కూడా మనం చూడబోతున్నాం. అంటే ఒకటి పబ్లిక్ రియాక్షన్, రెండోది పవన్ కళ్యాణ్ కొట్టిన డైలాగ్. ఈ రెండు చూస్తే లడ్డూ చుట్టూ రాజకీయం చేస్తున్నది ఎవరో అర్థమైపోతుంది. అసలు ఇలాంటి రాజకీయ ప్రాపగాండాకి ముగింపు ఎలా పలకొచ్చో కూడా మనం డిస్కస్ చేద్దాం. ఎందుకంటే ఇది మనోభావాలకి సంబంధించిన విషయం. వెంకటేశ్వరుడి మీద భక్తి ప్రపత్తులున్న ప్రతి ఒక్కళ్ళు బాధపడుతున్న సంగతి కదా. లడ్డూ చుట్టూ రాజకీయ ప్రచారాలు సిట్ నివేదికను కూడా అనుకూలంగా మలుచుకొని ఎదురుదాడి చేసేందుకు అలవిమాలిన అటెంప్ట్స్ చేయడం చూస్తూ ఉన్నాం కదా. లడ్డూలో జంతువుల కొవ్వు కలవలేదు అని సిట్ చెప్పడం రాజకీయంగా కూటమికి అశనిపాతం అంటారే, పిడుగుపాటు అలా తగిలింది. షాక్ అయిపోయి కిన్నులైపోవాల్సిన పరిస్థితి. ఇప్పటి వరకు 2 ఏళ్ల కాలంగా జంతువుల కొవ్వు కలిపేశారు అని ఒక పథకం ప్రకారం, వ్యూహం ప్రకారం మీడియా అండతో ప్రచారం చేసుకుంటే సిట్టే అలాంటివి జరగలేదని చెప్పింది. శ్యామలరావు లాంటి వాళ్ళ మీద అయితే చర్యలు తీసేసుకుంటాం వెంటనే, మన చేతిలో పని కాబట్టి. సిట్ ఏం చెప్పింది అనే దాన్ని అయితే ఆపలేం కదా, జనంలోకి వెళ్ళిపోయింది. అందుకోసం ఇప్పుడు ఎదురుదాడి చేయడం మొదలుపెట్టాం. ఎన్డీటీవీ రిపోర్ట్ కూడా వచ్చిన తర్వాత నేను మాట్లాడాను. అనిమల్ ఫ్యాట్ ఉంది, ఇలాంటి కూడా దుర్మార్గాలు చేశారు, అడల్టరేషన్ అని చెప్పాను. నేను అపాలజీ చెప్పాలనే పరిస్థితికి వచ్చాను. చూశారు కదా చంద్రబాబు, ఇప్పటికీ అదే మాట చెప్తూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ చెప్పిన మాట చూస్తే ఇక అసలు విషయం ఏంటో ఇట్టే అర్థమైపోతుంది. చూశారుగా, జంతువుల కొవ్వు కలిసిందట లడ్డూలో, కానీ మనోభావాలు దెబ్బతింటాయి అని సిట్ బయట పెట్టలేదట. అంటే మనోభావాలు దెబ్బతీసేలాగా చంద్రబాబు తాను ప్రచారం చేశాము అని పవన్ కళ్యాణ్ పరోక్షంగా ఒప్పుకున్నట్ట, చెప్పినట్ట ఈ మాటకు అర్థం. అంతే కదా, ల్యాబ్ రిపోర్ట్ రాకమునిపే జంతువుల కొవ్వు లాంటి ఎలిగేషన్స్ చేయడం మీద సుప్రీంకోర్టు కూడా సీరియస్ అయింది కదా అప్పట్లో చంద్రబాబు మీద. మనం చూసాం కదా, ఆధారాలు లేకుండా ఎలా మాట్లాడతారో అని అడిగింది కదా. మరి ఇప్పుడు అలాంటివేవి లేవని చెప్పిన తర్వాత కూడా అదే ప్రచారం చేస్తూ మనోభావాలు దెబ్బతింటాయి జంతువుల కొవ్వు కలిసిందంటే అని స్వయంగా పవన్ కళ్యాణే చెప్తున్నారంటే భక్తుల మనోభావాల్ని దెబ్బతీసింది ఎవరు? జంతువుల కొవ్వు మీద ప్రాపగాండా చేసింది ఎవరు? ఆయనే ఒప్పుకున్నారు కదా. అవునా కదా? ఇంతకంటే క్లియర్ కట్ క్లారిటీ ఏముంటుంది? ఇక జంతువుల కొవ్వే కాదు, హార్పిక్ లాంటివి కూడా కలిపేశారు, క్లీనింగ్ యాసిడ్స్ కలిపేశారు అని మీడియాలో ఒక సెక్షన్ ప్రాపగాండా చేస్తే కొందరు నాయకులు కూడా అది భుజాన వేసుకుని బుద్ధి తక్కువ ఆరోపణలు చేయడం చూస్తున్నాం. కల్తీ జరగడం అనేది ఘోరం, దుర్మార్గం. జంతువుల కొవ్వు కలిపేశారని చెప్పడం అంటే మహాపరాధం, మహాపాపం. ఇక హార్పిక్ లాంటివి కలిపారంటే ఇంకా అంతకు మించిన దివాళా కోరుతనం ఏముంటుంది? అంటే ఎంతకైనా దిగజారిపోతాం అని చెప్పడం కదా. ఇలాంటి ప్రచారం మీద ఒక సామాన్యుడు రియాక్ట్ అయిన తీరు నన్ను భలే ఆకట్టుకుంది. లాప్సా అన్న యాసిడ్ స్లర్రీ అన్న ఒకటే, ఆ రెండు కలిపి 8,900 కేజీలు ఈ భోలే బాబా వాళ్ళకి సప్లై చేశారు అని చెప్పారు. ఈ లాప్సా అనేది ఫ్యాక్టరీల్లో, ఇండస్ట్రీల్లో, డైరీల్లో క్లీనింగ్ కోసం ఉపయోగించుకుంటారు. నువ్వు మీ ఇంట్లో హార్పిక్ కొనుక్కుంటావు బాత్రూమ్ క్లీనింగ్ కి, అంటే మీ వంటగదిలో కూడా అదే యూజ్ చేస్తున్నట్ట. చూశారు కదా, ఆయన టెక్నికాలిటీస్ మాట్లాడుతున్నాడు, లాజిక్ చెప్తున్నాడు. నాకు అది చూడగానే జనం ఇంత లాజికల్ గా ఉంటే మీడియా ఆటలైన్ సాగితే రాజకీయం వీగిపోతుంది కదా ఖచ్చితంగా. ఇదంతా దేవుడి దయే అనిపించింది నాకు కదా. రిపోర్ట్ చెప్పకపోయినా చెప్పేసింది అనటము, ఏకంగా ఫలానా కంపెనీ క్లీనింగ్ యాసిడ్స్ కొంది కాబట్టి అవి కూడా కలిపిందంటారా? డైరీ రిలేటెడ్ యాక్టివిటీస్ చేసే కంపెనీ ప్రిమిసెస్ని, యంత్రాలని వాష్ చేసుకోవడానికి, జిడ్డంతా పోవడానికి యాసిడ్ కొనుక్కుందేమో. కొనుక్కున్నారు అని చెప్పారు కానీ కలిపారని చెప్పలేదు కదా. మరి ఇంత దిగజారి మాట్లాడిపోవడం కనపడుతుంది కదా. అంటే ఒకటి రాజకీయ ప్రచారం, ఆ ప్రచారం భక్తుల మనోభావాలను దెబ్బతీస్తోంది అని మనమే పరోక్షంగా ఒప్పుకున్నాం. ఇంకొకటి మీడియా చేస్తున్న ప్రచారం రాజకీయ కుట్రల విషయంలో జనం ఎంత వివేచనతో డెసిసివ్గా ఉన్నారని చెప్పడానికి నేను చూపించిన వీడియో ఒక ఎగ్జాంపుల్ కదా. అంటే ఎన్ని ప్రయత్నాలు చేసినా జంతు కొవ్వు కలిపారు అనే ప్రచారం యాంటీ క్లైమాక్స్ చూపించింది ఆ ప్రచారాన్ని మొదలుపెట్టిన వాళ్ళకే అని అర్థమవుతోంది కదా. ఇక లేటెస్ట్గా వచ్చిన మరో డెవలప్మెంట్ ఏంటి? జంతువుల కొవ్వు కలవలేదు, నెయ్యి కల్తీ అయితే అయ్యింది అని చెప్పింది కదా రిపోర్టు. ఆ కల్తీ వైసీపీ ఉన్నప్పుడే కాదు, టీడీపీ ఉన్నప్పుడు కూడా జరిగింది అని చెప్పడం చూస్తూ ఉంటే అసలు మూలం ఎక్కడుందో మనకు అర్థమవుతుంది. మీకు ధైర్యం ఉంటే, నిజంగా మీకు భక్తి అనేది ఉంటే
2014 నుంచి 19 వరకు 9 నుంచి 14 వరకు కూడా ఎంక్వైరీ చెయ్యమని సిబిఐని ఆదేశించవలసిందిగా డిమాండ్ చేస్తున్నా. కిలో నెయ్యి మార్కెట్ వాల్యూ 1400 1500 నాణ్యమైంది అమ్ముతూ ఉన్నప్పుడు 350కో 380కో కొంటాము అని చెప్పారు అంటే అందులో అడల్టరేషన్ జరిగేందుకే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కదా. వైసీపీ హయాంలో అంతే ప్రైస్ కొన్నారు కదా. చాలా ఆశ్చర్యకరం, బాధాకరం, షాకింగ్ అనిపించేది ఏంటంటే అంతకు ముందు టీడీపీ అధికారంలో ఉన్న హయాంలో 280కో 90కో కొన్నారట కేజీ. మరి అప్పుడు ఎంత జరిగి ఉండొచ్చు? కామన్ సెన్స్తో ఆలోచిస్తే అర్థమైపోయే విషయం కదా. అంటే ఇక్కడ కల్తీకి ముఖ్య కారణం ఆ ప్రైస్ ట్యాగ్. ముందు ఆ ప్రైస్ ట్యాగ్ని సవరించాలి. 5,000 కోట్ల బడ్జెట్ ఉన్న టీటీడీ కిలో నెయ్యి ధర విషయంలో ఇంత మైజర్ లెక్కలు ఎందుకు వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది? నాణ్యత విషయంలో రాజీ పడకూడదు కదా. అందుకోసం ముందు విధానపరమైన సంస్కరణ రావాలి. నాణ్యత ఫస్ట్ అని చెప్పగలగాలి. ఒక బానిఫైడ్ సిస్టమ్ కాగ్ సపోర్ట్తోనో ఇంకొకళ్ళ సపోర్ట్తోనో ఒక వ్యవస్థని ఏర్పాటు చేసుకుని ఈ ప్రైసింగ్ని బిడ్డింగ్ని మానిటర్ చేసే సిస్టమ్ ఏదో తీసుకురావాలి. రాజకీయ అవినీతి జరుగుతోంది అనుకుంటే గనక అలాంటివి చేయటం మాని జంతువుల కొవ్వు కలవలేదని చెప్పినా గానీ కలిసిపోయి ఉంటే బాగుండేది అనే విమ్స్ అండ్ ఫ్యాన్సీస్ని బయట పెట్టుకోవటం ఎందుకు? భక్తుల మనోభావాల్ని దెబ్బతీసేలాగా రాజకీయాలు నడపడం ఎందుకు? ఈ మొత్తం ఎపిసోడ్లో జనం ఆలోచిస్తున్న తీరు, కౌంటర్ చేస్తున్న తీరు అయితే నిజంగా అద్భుతం అనిపించింది. అందుకోసమే ఇది వెంకటేశ్వరుడి దయో లేదంటే ఆంధ్రులకి ప్రకృతి సహజ సిద్ధంగా ఇచ్చిన తెలివి ప్రభావమో గాని విష ప్రచారాలకు విరుగుడు మన ఆలోచనే, మన వివేచనే అని చెప్పడానికి ఇంతకు మించిన బెస్ట్ ఎగ్జాంపుల్ లేదు కదా. ఒక అడ్మినిస్ట్రేటర్గా నేను దీని మీద యాక్షన్ తీసుకునేదానికి ఒక సిట్ వేస్తే టుడే నేను అపాలజీ చెప్పాలనే పరిస్థితికి వచ్చారు. కేబినెట్ లో మాట్లాడుతున్నాడు. మనం సిట్ వేస్తే ఆ విచారణ చేయించమని సుప్రీంకోర్టుకు వెళ్ళిందే వైవి సుబ్బారెడ్డి గారు. చంద్రబాబు వేసినటువంటి సిట్ కాదని సిబిఐ చేత ఎంక్వైరీ చేయించాలని ఆయన వెళితే సుప్రీంకోర్టు చంద్రబాబు గారి మాటల్ని ఆక్షేపించి మీరు చేస్తున్నటువంటి తప్పు కదా ఇది అని హెచ్చరించి తన ఆధ్వర్యంలో సిబిఐ నేతృత్వంలో సిట్టును సుప్రీంకోర్టు ఏర్పాటు చేసింది.